హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ తోటకూర పాలక్ వడలండి. సాయంత్రం స్నాక్స్గా ఏదైనా టేస్టీగా హెల్తీగా తినాలనిపించినప్పుడు ఈ వడలు ట్రై చేయండి. అంతేకాదండి, ఆకుకూరలు పిల్లలు ఇష్టంగా అస్సలు తినరు. వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. హెల్దీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఇంత టేస్టీ అయిన వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకోవాలండి. దాన్ని మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి, 1 కప్పు పాలకూర, 1 కప్పు తోటకూర, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, 1 కప్ బియ్యం పిండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం 1 కప్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా ముద్ద అవుతుందో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు ఇంకా వాటర్గా ఉంటే కొద్దిగా మీరు బియ్యం పిండి అలాగే శనగపిండి కూడా కలుపుకోవచ్చు. మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. చూడండి, వడలు అలా ఒత్తుకోవాలి. మీకు అంత ఆ కన్సిస్టెన్సీ లేకపోతే మీరు శనగపిండి బియ్యం పిండి కలుపుకోవచ్చు. అలా మనం చేసుకున్నవన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. మనం వేసి లోపే ఫ్రై అయిపోతూ ఉంటే మనం వేస్తూ తీసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మనం వేస్తూనే ఉంటాం, అవి అయిపోతూనే ఉంటాయి. అసలు మనం ఆకుకూర వేసినట్టే తెలియదండి. హెల్తీగా టేస్టీగా తినాలనుకుంటే ఇది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.